అయితే దేవాని రాజ్యంలో నన్ను చేర్చుకో, బోరు ఊది వెంటనే దేవాని రాజ్యంలో నన్ను చేర్చుకో అని అంటే చాలు, దేవుడు నన్ను చేర్చేసుకుంటాడు. ఆ బందిపోటు దొంగ వలే అని అనుకుంటారు చాలామంది. కానీ మరణము మన ప్లాన్స్, మన కళలు, నీ ఆశలు, నీ పనులన్నీ అయిపోయాయి, అయితే నేను వస్తాను అని రాదండి. అని రాదు. ఎప్పుడు వస్తుందో తెలియదు. మరణము, దేవుని రాకడ ఎప్పుడు సంభవిస్తుందో మనకి తెలియదు. మనం మటుకు సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే మన సంఘంలోనే రాకేష్ అని మరి చాలామందికి తెలుసు, ఈ పాటికి మంచిగా దేవుని సన్నిధిలో పరిచర్యలో వాడబడేవాడు ఉండేవాడు. కానీ మళ్ళా ఉద్యోగం అని వెళ్ళిపోయాడు. మళ్ళీ అప్పుడప్పుడు సండేస్ కూడా ఎక్కొట్టేసేవాడు. కానీ మైకిల్ గారు ఏంటంటే బలవంతం ఎందుకు చేయడం, మారుతాడులే, తెలుసుకుంటాడులే. వాళ్ళ మదర్ ఏమో సేవకే సమర్పిస్తున్నాను అని చెప్పి మా దగ్గర పెట్టేసింది కూడా. కానీ అప్పుడప్పుడు పారిపోతూ ఉండేవాడు, మళ్ళీ వచ్చేవాడు. మనం ఎవరిని బలవంతం చేయలేము, బలవంతంగా పెట్టుకోలేము. మైకిల్ గారు ఎప్పుడు అదే అంటాడు, మారినప్పుడు తెలుసుకున్నప్పుడు వస్తాడు. కానీ నాకు అనిపించింది బలవంతం చేసి ఉంటే బాగుండు, గట్టిగా పెట్టుకుని ఉంటే బాగుండు. కానీ మన చేతిలో లేదండి మరణం ఆపడం, దేవుణ్ణి ఆపడం. సో యాక్సిడెంట్లో సడన్గా మృతి పొందాడు. మరి ఇప్పుడు ఆయన నరకంలో ఉన్నాడా, పరలోకంలో ఉన్నాడా, వారి కార్యాలు ఎట్లా, ఇవన్నీ మనం చెప్పలేము. మనం తీర్పు తీర్చడానికి మనం మానవులం. వి డోంట్ నో అట్ లాస్ట్ మూమెంట్ ఏమైందో. ఎందుకంటే బందిపోటు దొంగ సిలువ మీద కూడా ఏమన్నాడు, అందరికీ ఏంటి ఎట్లా అంటే నరకానికి పోతాడని. కానీ ఆ క్షణంలో దేవుణ్ణి, దేవా నన్ను నీ రాజ్యంలో చేర్చుకో అని అన్నాడు. దేవునితో పాటు పరదైసులో చేరాడు. సో లాస్ట్ మూమెంట్ వరకు మనకి తెలియదు. వీ కాంట్ జడ్జ్ పీపుల్ బై దర్ యాక్షన్స్ అండి. నీవు నరకానికి పోతావా, పరలోకానికి పోతావా? ఎందుకంటే మనకి కళ్ళకు కనిపించే పరిశుద్ధులు కూడా ఈ సమయంలో మరణించినప్పుడు ఈ సమయంలో నరకంలో ఉండుంటారు. చెడ్డగా బ్రతికే వాళ్ళు కూడా మనకి తెలీదు, మరణిస్తే పరలోకంలో ఉంటారేమో. వీ డోంట్ జడ్జ్. కానీ మనము ఆ మరణాలు, ఈ యాక్సిడెంట్స్, ఈ న్యూసెస్ చూస్తున్నప్పుడు ఫస్ట్ మనం తీర్పు తీర్చేస్తాం వెంటనే. ఎందుకు అలా చేశాడు, ఇలా చేయకుండా ఉంటే బాగుండు, అలా చేస్తే బాగుండు, ఇలా ఉంటే బాగుండు అని. యూ చెక్ యువర్ సెల్ఫ్. నువ్వు మనుషుల్ని తీర్పు తీర్చక్కర్లే. నువ్వు వాళ్ళు ఇలా చేస్తుంటే, చక్కగా డ్రైవ్ చేస్తుంటే మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. దేవునికి మన సమయం ఇంత అని ఉంటుంది. మరి ఆ సమయంలో మనకిచ్చిన ఈ కృపా రోజులో, ఈ దినాల్లో మనల్ని మనం సరి చేసుకుందాం. అటువంటి సంఘటనలు మనం వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు, యామ్ ఐ రైట్? నాకు ఒకవేళ యాక్సిడెంట్ అయితే, నేను ఒకవేళ ఆ ప్లేస్లో ఉండుంటే నేను ఇప్పుడు పరలోకానికి వెళ్తానా? దేవుడు నన్ను తీసుకెళ్తాడా? దేవుడు నన్ను ఆహ్వానిస్తాడా? లేకపోతే నరకానికి వెళ్తానా? ఒకసారి మనం పరీక్షించుకుంటూ సమయము పోనీయక మనం సిద్ధపడి ఉందాం. ఇది హెచ్చరించాలి సంఘానికి. సిద్ధంగా ఉన్నారా అండి? నేను సిద్ధంగా ఉన్నానని వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తుతారా? దేవుని రాకడొచ్చినప్పుడు నేను ఎత్తబడతాను. ఇంకొకరికి డౌటా? నిజంగా డౌట్ మనకు వచ్చింది అని అంటే ఒక్కసారి ఇంటికి వెళ్ళాక ప్రేయర్ చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, దేవా నన్ను క్షమించు. ఎందుకంటే దేవుడు వెంటనే ఆ బందిపోటు దొంగ పరలోకానికి వెళ్ళుంటే, నువ్వు థియాలజీ చేసావా, మాస్టర్స్ చేసావా, బైబిల్ ఎన్నిసార్లు చదివావు, ప్రార్థన ఎంతసేపు చేసావు, ఇవన్నీ అడుగుండడు. అవునా కదా? నీకు ఏసు తెలుసా అంటే తెలుసు. ఎస్, దెన్ యూ కెన్ కమ్. అవునా కాదు? నీకు ఏసు తెలుసా? ఏసయ్యతో రిలేషన్షిప్ ఉందా నీకు? ఏసుతో సంబంధం ఉందా నీకు? సహవాసం ఉందా నీకు? అది దేవునితో మనం పెంచుకుందాం. బైబిల్ ఎన్నిసార్లు, ప్రార్థన, దీస్ ఆల్ ఆర్ వన్. అదొక ప్రొసీజర్. కానీ మనకి ఏసయ్యతో సంబంధం కలిగి ఉందాం. అలానే ఆరాధనలకు ముందుకు వెళ్దాం.